హాయ్ చిల్డ్రన్, సెకండ్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. చూడనా, మనము లాస్ట్ క్లాస్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకున్నాం కదా. సో ఈరోజు నెక్స్ట్ రామన్ నేర్చుకుందాం నాన్న. హూ సెట్ దీస్ స్టేట్మెంట్స్ అండ్ టు హూమ్, అంటే ఈ స్టేట్మెంట్స్ ఎవరితో అన్నారు అని అడుగుతున్నారు. సో మనం అందరం కూడా లెసన్ బాగా నేర్చుకున్నాం కదా పిల్లలు. సో మనము ఇప్పుడు ఆ స్టేట్మెంట్స్ ఎవరితో అన్నారో చూద్దాం రండి. నో, ఐ ఆమ్ నాట్ ఐడిల్ అండ్ ఐ హ్యావ్ గ్యాదర్ హనీ ఫ్రమ్ ద కమింగ్ వింటర్. గ్యాదర్ హనీ ఫర్ ద కమింగ్ వింటర్. ఐ ఆమ్ బిజీ. నో, నేనేమి ఐడిల్ అంటే ఒక విగ్రహం లాగా లేను. ఐ హ్యావ్ టు గ్యాదర్ హనీ, నేను తేనెని కలెక్ట్ చేయాలి కమింగ్ వింటర్ కోసం. నేను చాలా బిజీగా ఉన్నాను అని ఎవరితో అన్నారు నాన్న ఈ మాటలో? బీస్, తేనెటీగలు కదా. ద బీస్ సెడ్ టు రోహన్. ఇక్కడ రాసుకోండి, ద బీస్ సెడ్ టు రోహన్. డియర్ డాగీ, యు ఆర్ ఏ ఫైన్ డాగ్, ప్లీజ్ కమ్ అండ్ ప్లే విత్ మీ. డియర్ డాగీ, నువ్వు చాలా ఫైన్గా ఉన్నావు కదా, సో నాతో వచ్చి ఆడుకుంటావా అని అడిగాడు. ఎవరు అడిగారు? రోహన్. ఎవరిని అడిగారు? డాగ్ని. సో ద బాయ్ రోహన్ సెడ్ టు డాగ్. నెక్స్ట్, నో, ఐ ఆమ్ బిజీ, ఐ హ్యావ్ టు కంప్లీట్ మేకింగ్ మై నెస్ట్ యాజ్ ద వింటర్ సీజన్ ఈస్ అరైవింగ్. లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను నెస్ట్ని తయారు చేసుకోవడం కంప్లీట్ చేయాలి. ఎందుకు అంటే వింటర్ సీజన్ వచ్చేస్తుంది అని ఎవరితో అన్నారు? లిటిల్ బర్డ్ సెడ్ టు రోహన్. లిటిల్ బర్డ్ చెప్పింది ఎవరితోటి? రోహన్ తోటి. నెక్స్ట్, వై ఐ ఆమ్ నాట్ బిజీ, వై ఐ ఆమ్ సో లేజీ. సో ఏంటి, నేనే ఎందుకు బిజీగా లేను, నేను ఎందుకు ఇంత లేజీగా ఉన్నాను అని ఎవరితో అన్నారు? రోహన్ సెడ్ టు హిమ్సెల్ఫ్. రోహన్ సెడ్ టు హిమ్సెల్ఫ్. రోహన్ తనకు తానుగా ఈ మాటలు అనుకున్నాడు. సో మీరు ఈ 4 కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ పేజ్ టర్న్ చేసుకుంటే, జాయిన్ ద లెటర్స్ అండ్ రైట్ ద న్యూ వర్డ్స్. CAMP క్యాంప్, CATTLE క్యాటిల్, COLD కోల్డ్, CABLE కేబుల్, బీస్ట్ BEAST బీస్ట్, బ్యూటీ BEAUTY బ్యూటీ, బుక్ BOOK బుక్, బెటర్ BETTER బెటర్, ఎలైట్ ELITE ఎలైట్, ఈగర్లీ EAGERLY ఈగల్ EAGLE ఈగల్, ఎల్బో ELBOW ఎల్బో, ఫ్యామిలీ FAMILY ఫ్యామిలీ, ఫ్లవర్ FLOWER ఫ్లవర్, ఫర్నిచర్ FURNITURE ఫర్నిచర్, ఫ్యాటీ FATTY ఫ్యాటీ. సో చూడనా, ఇక్కడ ఉన్న ఇచ్చిన ఆల్ఫాబెట్ తోటి ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ని కంబైన్ చేసి చదవమన్నాడు. సో మీరందరూ కూడా ఏం చేయాలన్నా, నీట్గా CAMP క్యాంప్, CATTLE క్యాటిల్, సో అలా చదివి నీట్గా వచ్చేంత వరకు విత్ స్పెల్లింగ్స్తో చదువుతారని అనుకుంటూ ఈరోజు వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నాన్న. థ్యాంక్ యూ.